భజన కన్నా ఒక హద్దు పద్దు ఉండాలంటారు. అరే నేను మాట్లాడుతున్నా కదా, ఈ మాటలు వింటే ఎదుటోడు తెలంగాణ సమాజము ఏ విధంగా రియాక్ట్ అవుతుందని అన్న ఉండాలి. ఉండొచ్చు, అభిమానం ఎంతన్నా ఉండొచ్చు, లేదు అభిమానం అని చెప్పాలా, లేకపోతే ఇంతకుముందు అంటే టంగ్ స్లిప్ అయి మాట్లాడిన మాటని సవరించుకున్నట్ట. అర్థమైందా నేను దేని గురించి మాట్లాడినా? ఒకసారి వీడియో క్లిప్ చూడండి ఒకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు ఇంకా చూడండి ఏమన్నా అంటే అన్నామంటారు. ఇంతనా? దీంట్లో నిజంగా అభిమానం అని చెప్పాలా, లేదు నేను సీఎం అని అన్నందుకు టంగ్ స్లిప్ అయి ఎందుకు వచ్చిన బాధరా బాబు, నాకు ఈ 3 ఏళ్ళు కూడా పీసీసీ పదవి ఉంటుందా లేదా అని చెప్పేసి దాన్ని కవర్ చేసుకోవడానికి రెడ్డిని కాస్త గౌడ్ చేసిండ్రు. చెప్పండి, నేను అన్న దాంట్లో ఏమన్నా అబద్ధం ఉందా? మీరు ఒప్పుకుంటారా ఎవరన్నా? అరే నేను సరే ఒకవేళ చెప్పొచ్చు, బీసీల బాంధవుడు అని చెప్పొచ్చు, లేదు రేవంత్ గౌడ బాంధవుడు అని చెప్పొచ్చు. అంటే ఒకవేళ నిజంగానే ఆ ఒక్క సామాజిక వర్గానికి చాలా మేలు చేసింది అనుకోండి, బీసీలకు బాగా మెరుగుగా చేస్తే బీసీ బాంధవుడు అని చెప్పొచ్చు. ఇందులో 2 ఉన్నాయి లాజిక్స్. నాకైతే ఆ రోజు టంగ్ స్లిప్ అయినందుకు, ఈయన టంగ్ స్లిప్ అవుతాడనే కారణం ఏం తెలుసా? ఒకవైపు 10 మంది ఎమ్మెల్యేలు మేము అసలు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్తుంటే స్పీకర్ దగ్గర అనర్హత వేటు పడకుండా ఉండడానికి వాళ్ళు నానా ప్రయత్నాలు చేస్తారు. అవి కండువాలు రావు కావు బాబు, ఇవి గుడి కండువాలు అని చెప్తుంటే నిన్న అక్కడ TV9 ఇంటర్వ్యూలో కూర్చొని రజనీకాంత్ అడుగుతుంటే 10 మంది మా పాలన నచ్చి వచ్చేసారు అని చెప్పి ఆయన అడిగిండు కూడా, నిజంగా మీ దాంట్లో వచ్చిరంటే అవును వచ్చి చేరిండ్రు. వాళ్ళేమో నానా కష్టాలు పడుతున్నారు. సుప్రీంకోర్టులో ఆల్రెడీ చాలా గట్టిగా పెట్టి స్పీకర్ కోర్టులో బంతేసింది. ఆయన ఏం నిర్ణయం తీసుకుని ఇది చాలదా ఒక్క ప్రూఫ్? సో అట్లా నేనేం చేసినంటే బీసీనే నెక్స్ట్ వచ్చేది బీసీసీఎంఏ అన్నాడు కదా. మరి ఈలోగా రేవంత్ రెడ్డి నుంచి ఏమన్నా క్లాస్ ఏమన్నా పీకిండా? నేను ఇంకో 10 ఏళ్ళు ఉంటానంటే నువ్వు ఎట్లా అసలు నువ్వు బీసీసీఎం అంటావని క్లాస్ పీకిండా? చూడు ఇదిగో నీకు ఆల్రెడీ పీసీసీ చీఫ్ రావడానికి నేను ఎంత ప్రయత్నం చేసినో నేనే కదా పీసీసీ చీఫ్ ఇప్పించింది, నువ్వేంది నాకే నెగటివ్గా మాట్లాడతావా? ఇప్పుడు ఇలాంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తే ఎట్లుంటుంది అనేది ఆల్రెడీ ఇంత వైరల్ అయింది. నేను 10 ఏళ్ళు ఉంటాను ఒకవైపు చెప్తుంటే నువ్వేమో నెక్స్ట్ వచ్చేది బీసీసీఎం అంటున్నావని ఖచ్చితంగా అనుంటాడు. దీన్ని ఏం చేయాలి? ఇంకా యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ అవడం అంటే నిజంగా మామూలు మాట కాదు, బాగా ఎన్నో నక్కలు దొక్కుంటూ అవుతారు, అది అందరికీ తెలిసిన విషయం. అలాంటిది ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలంటే అంటే నేను నోరు జారినా. సో అంటే చూసినావా అసలు రేవంత్ గౌడ్ అనే మాటను, అంటే దాని వెనక ముందు అట్లా మాట్లాడితే ఎట్లుంటుంది అనేది కూడా ఆయన ఆలోచించలేదేమో. రెండోది అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అంటే బీసీ సామాజిక వర్గము రేపు రెడ్డి నుంచి బీసీ, నాకెట్లా చెప్పాలో అర్థం కావట్లేదు, రెడ్డి నుంచి బీసీ అవుతాడా? మామూలుగా రేవంత్ రెడ్డి అనేది తెలుసు, మరి రెడ్డి నుంచి బీసీ అయ్యి ఆయన ముఖ్యమంత్రి అవుతాడా? అంటే అప్పుడు రెడ్డి అయినా కూడా ఈయన బీసీ అనుకొని సమర్థించుకోవాలా? ఏంది అసలు ఈ లాజిక్ అర్థం కాలే అసలు. ఎవరికైనా మీకు అర్థమైతే నిజంగా కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి వినండి. ఒకసారి చూడండి, పొన్నం ప్రభాకర్ కూడా నవ్వుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఈయన నిజంగానంటే. అరే మేము అందరం ఉన్నాం కదా నాయన గౌడ్లోము, ఇదేంది మళ్ళీ కొత్తగా ఏ గౌడ్ని తీసుకొచ్చి పెడతాము అనేసి ఆఖరికి ఈయన కూడా నవ్వుతుండే అనుకో, ఏంద్రో ఆయన నన్ను రెడ్డిని తీసుకుపోయి మీరు ఏంది ఇలా కలుపుకున్నారు అనేసి. రేవంత్ రెడ్డి గారు రెడ్డిగా కాదు, బీసీ నేతగానే చూస్తా ఉన్నాం మేము. అలాంటి లక్షణాలు, ఆలోచన, విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను అందుకే రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తా ఉన్నాను. రేవంత్ గౌడ్ గారు నాకైతే పదే వినాలనిపిస్తుంది, కానీ మంచిగా ఉంది ఏమున్నా కూడా ఆ వైబ్రేషన్ వినడానికి ఆ ఊహ ఎంతో బాగుంది అంటారు. చూసినావా రేవంత్ గౌడ్ గారు అందరు నవ్వుతున్నారు. ఏమని మీరు TV9 ఇంటర్వ్యూలో చెప్పిన దాంట్లో అనవసరంగా 10 మంది ఎమ్మెల్యేలు నిరికించారు.
ఎట్లా పోతున్నారు, ఎట్లా తయారైనరు, ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ సమాజానికి? ఒక సామెత గుర్తొస్తుంది తెలుసా, ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా ఉంది. అంటే ఎక్కడ అది సపోజు రేపు ఇది ఏది సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో కదా మాట్లాడింది, రేపు ఇంకొకటి ఏదైనా ఉన్నారనుకో అక్కడ ఏం గుర్తొస్తుందంటే పవన్ కళ్యాణ్ది గుర్తొస్తుంది. సారీ టు నేను ఎవరిని కించపరుస్తలేను, ఎక్కడికి పోయినా కూడా నేను ఇక్కడే పుట్టినా అంటుంటాడు జనరల్గా. ఇంకా నయం ఆయన పుట్టక వరకే వదిలేసిండు, కులాన్ని ఎక్కడ మార్చుకోలేదు, ఆయన కులాన్ని ఎవరు మార్చలేదు. ఇదేందో కొత్తగా ఈ కులాలు మార్చుకోవడము, లేకపోతే ఆయన ఇంత కితాబు ఇవ్వడము, ఎక్కడన్నా కనీ విని చూసినామా ఇట్లాంటి విషయం? అంటే ఒక హద్దు ఉండాలి భజనకైనా కూడా, కానీ అది శృతి మించి పోతుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. దేంతో నవ్వాలి అర్థం కాక, ఏంద్రా నాయనమ్మకి కర్మ అని తలలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది.